గుంటూరులోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం, ఆపరేషన్ కారణంగా తమ కుమారుణ్ణి కోల్పోయామని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం కలెక్టరేట్ ఎస్సీ గ్రీవెన్స్ లలో ఆమె అర్జీని సమర్పించారు. టీవీ ప్రకటనల ద్వారా మోసపోయామని, ఇలాంటి అబద్ధపు డాక్టర్లని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అధికారులను ఆమె వేడుకున్నారు. ఏ తల్లిదండ్రి కూడా ఈ గర్భశోధం వద్దని, ఏ తల్లిదండ్రి కూడా ఇట్లా మోసపోవాలి. సుమంతి వారి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ బట్టి ఆయన ఎందుకు ఉద్ధరిస్తారు ఆయన అనుకుని వచ్చాము. వాళ్ళు ఎందుకు మరి ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తెలిసి తెలియని వాళ్ళు మా బాటోళ్ళని నమ్మించి ఈ ఘటన చేస్తున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి. సార్ కలెక్టర్ దగ్గర వచ్చి పెట్టుకున్నాం. కలెక్టర్ సార్ కమిషనర్ గారు ఆయన ఎస్పీ దగ్గరికి పంపించారు. ఆ సార్ డిఎస్పీ దగ్గరికి పంపించారు. ఈ సార్ని వచ్చి కలిసామ్మా నీకు న్యాయం చేస్తానమ్మా, నీ బిడ్డకి జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకుండా చూస్తానమ్మా అని నాకు మాట ఇచ్చారు. అట్లాగనే సార్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా, పోలీసు వాళ్ళైనా, కలెక్టర్ గారైనా మా లాంటి నిరుపేదలకి ఇలా జరగకుండా చూడండి సార్. ఇది లేకుండా కూడా నేను కోరుకునేది అబద్ధపు డాక్టర్ ఉంది, అబద్ధపు వాళ్ళని వాళ్ళ డబ్బులు ఇచ్చేదానికి మోసపోయి మా లాంటి పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చాలు. నా బిడ్డ 35 సంవత్సరాల బిడ్డ చేతికచ్చిన అన్ని బిడ్డని మంత్రి గారిని కలుస్తారని తెలుస్తుంది. మరి మంత్రి గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? నేను చూసుకుని వెళ్తాం సార్. మాకు న్యాయం కావాలి, నా బిడ్డకు ఆత్మశాంతి కావాలి. ఈ వయసులో 56 సంవత్సరాలు నా భర్తకు 61 సంవత్సరం. ఈ వయసులో మేము ఇంత నరకం అనిపిస్తున్నాం. మంత్రి గానే కాదు సార్, ఎవరిని కలవమని కలుస్తాము. మాకు న్యాయం జరిగినంత వరకు, నా కొడుకు ఆత్మశాంతి జరిగేంత వరకు నేను వదిలిపెట్టనండి. ఒక సామాన్య మనిషి కుటుంబంలో నుంచి బయటికి రాని దాన్ని, నాకు చదువు కూడా ఎక్కువ లేదు, కానీ నా బిడ్డకి న్యాయం కావాలి. నాలాంటి తల్లిదండ్రులు మోసపోకూడదు, ఇలాంటి అబద్ధపు డాక్టర్లు ఉండకూడదు. వాళ్ళ శిక్ష పడాలి, న్యాయం జరగాలి సార్ నేను కోరుకునేది. కానీ సుమన్ టీవీ ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించకూడదు సార్. వాళ్ళకి చేత అయితే మా లాంటి పేద తల్లిదండ్రులకి, అబద్ధపు డాక్టర్లకి వాళ్ళు వేసే డబ్బుల కోసం మోసపోకుండా సార్ వాళ్ళు మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎవరినైనా కలుస్తాను సార్. నా బిడ్డకు ఆత్మశాంతి జరిగిన దాకా, మాకు మనోవ్యాధి తగ్గిన దాకా నేను తిరుగుతాను సార్. నేను పోరాడాలి.